వరకు రాజకీయ పార్టీలో అనుబంధంగా మీడియా విభాగం ఉంటుంది, అంటే ఎక్కడికక్కడ అధికార ప్రతినిధులని. ఇప్పుడు అందులో రాజకీయ పార్టీ అనుబంధ ప్రింట్ విభాగం, రాజకీయ అనుబంధ ఎలక్ట్రానిక్ విభాగం, రాజకీయ అనుబంధ సోషల్ విభాగం. నిజంగా ఒరిజినల్ మీడియా ఏడ వచ్చింది ఇప్పుడు ఆంధ్రాలో? లేదంటే పత్రికలే రాజకీయ పార్టీలు నడిపేస్తున్నాయి. లేదు లేదు, అంటే రాజకీయ పార్టీలుగా మారిపోయారు. వీళ్ళకున్న పలుకుబడితో రాజకీయ పార్టీ ప్రభుత్వం ఎట్ట నడపాలి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంతే. ఎందుకంటే పెద్దిరెడ్డి గారి కేసు వ్యవహారంలో ఈనాడు అంత సీరియస్ గా తీసుకుందా లేదంటే టీడీపీఏ నడిపిందా, ఆ కేసు వల్ల ఇప్పుడు ఇది మార్గదర్శిని పేరుతో ఈనాడుని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మాట చెప్పనా, ఎక్కడో ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఈనాడు పేపర్ అయినా జ్యోతి పేపర్ అయినా వాళ్ళు పేపరే నడుపుతా వార్తలు రాసుకుంటూ, అవసరమైతే వాళ్ళు భుజానికి ఎత్తుకునేటటువంటి చంద్రబాబు గారిని ప్రమోట్ చేసుకుంటూ, లేదా తెలుగుదేశాన్ని ప్రమోట్ చేసుకుంటూ వీళ్ళు అంత అద్భుతమైన పాలకులు లేరని రాస్తే తప్పేం లేదు, అది క్యాంపైన్లో అనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రమే సరైన నాయకులు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అని చిత్రీకరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీని దొంగలు చేస్తాం, ప్రజారాజ్యాన్ని దొంగలు చేస్తాం, జనసేనను దొంగలు చేస్తాం, భారతీయ జనతా పార్టీని దొంగలు చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దొంగలు చేస్తాం. ఎవడైనా దొంగే వాళ్ళు తప్ప వాళ్ళు ఒక్కళ్ళే సరైన వాళ్ళు అనేటటువంటిది. ఇవాళ వరకు వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ అయిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ దొంగలే కదా. మరి అది ఎప్పుడు యాక్సెప్టబుల్ అవుతుంది? ఏ వ్యవస్థ ఒప్పుకుంటుంది?